పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు చేసేది గ్రామ అభివృద్ధి గురించే చూస్తారు కానీ జనాల మంచి గురించే పోకలాడతారే కానీ వాళ్ళు ఎన్నో కక్షలు పెట్టుకున్నారు. మీరు కక్షపూర్వక రాజకీయాలు చేయొద్దు, నీతి నిర్మాణంగా చేయండి. వాళ్ళు మనం లేదో అన్నారు చేశారు అని మాత్రం వాళ్ళ మీద కక్షపూర్వక చర్యలు తీసుకోవద్దు. మీరు కక్షపూర్వకంగా రాజకీయం చేయొద్దు, శుభ్రంగా చేయమని అన్నారు. చాలా బాగా మాట్లాడారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా బాగా మాట్లాడారు. అన్నప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి ఇప్పుడు ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తే గ్రామ సభల్లో సమస్యలు అయిందండి, మొన్న కూడా జరిగింది. చాలా బాగా చాలా బాగా చాలా బాగా ప్రతి మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, గ్రామ సభలు ఏర్పాటు. ఇంతకుముందు గ్రామ సభలే లేవు, ఏమీ లేవు. ఇప్పుడు అసలు గ్రామ సభలో బాగా మొన్న రీసెంట్గా పెట్టారు, మాకు చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళు ప్రాబ్లం వాళ్ళు చెప్పుకున్నారు, చాలా బాగా చేశారు. సమస్యలు తీర్చడానికి ఖచ్చితంగా ఇది పని అవుద్ది. మన సమస్య ఏదో మనం చెప్పుకోవడానికి. గ్రామ సభ అంటే ఏంటండి, నాకు ఇక్కడ ఇలా జరగలేదు, ఇలా అన్యాయం జరిగింది, ఇలా జరిగిందని చెప్పుకోవడానికి. గ్రామ సభ అంటే మనం మామూలుగా మన పంచాయతీ ప్రకారంగా చెప్పుకోవడానికి. ప్రజల వద్దకే పాలన. ఎందుకంటే మనం వెళ్ళి మన సమస్యలు చెప్పుకోవాలి, కానీ నాయకుల్నే మన దగ్గర రప్పించి ప్రజల సమస్యలు తీర్చనని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గొప్ప నిర్ణయం. నాయకులు మన దగ్గరికి వచ్చి అంటే నాయకులు వచ్చి ప్రజల్లో ఎవరో చంద్రబాబు నాయుడు గారు కానీ మామూలుగా ఈయన కానీ చెప్పడం, నాయకులు వచ్చి వాళ్ళ ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ ఇబ్బందులు ఏం జరిగినాయి వాళ్ళకి అనుమతి ఇస్తే వాళ్ళదేంటో అది మనం చెయ్యాలి అన్న కాన్సెప్ట్ ఉన్నారు ఆయన. ఎవరు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా గ్రామాల్లో రోడ్లు సరిగ్గా ఉండవు, సరిగ్గా డ్రైనేజీల వ్యవస్థ సరిగ్గా ఉండవు. కానీ ఇప్పుడు ఇలా పెట్టబట్టి రోడ్లన్నీ లైన్ అవుతాయి, సమస్యలన్నీ క్లియర్ అవుతాయండి. మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారండి, అసలు కిందటిసారి ఆయన ఓడిపోయారు. అంతకుముందు సారే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆ టైంలోనే గెలిచారు. ఆయన మొత్తం రోడ్లన్నీ మొత్తం బాగు చేశారు. ఇలా రోడ్లు బాగు చేసిందే లేదు, చచ్చిందే లేదు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉండే మనిషి మా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మా నాయకుడు. తుప్పిరేపల మొహంలో ఇలా కామిరెడ్డి నాని ఏదో రోడ్డు కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇచ్చాం, మా మేకలం చెరువు కట్టిది. అది ఆల్రెడీ పోకల రమ్మన్న ఆయన వచ్చాడు, కాంట్రాక్ట్ తీసుకున్నాడు, కాంట్రాక్ట్ డబ్బులు సైడ్ అయిపోయాడు. సమస్య అంటూ ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారు, ప్రభాకర్ దగ్గరికి వెళ్ళారనుకో, వెంటనే మాకు ఆంధ్ర మాస్ లీడర్ అని పేరు మా చింతమనేని ప్రభాకర్కి. ఆంధ్ర మాస్ లీడర్ అంటే ఆంధ్ర అంతటికి. ఆయన తెలంగాణలో కూడా బ్యానర్లు నిలబడతాయి, అంత డైనమిక్ లీడర్ మా లీడర్ చింతమనేని ప్రభాకర్ గారు. ప్రజలకి ఏమైనా తేడా జరిగితే అసలు తేడా జరిగిందనుకో, ఇప్పుడు ఆయన చేత్తోనే చూపిస్తాడు. ప్రజలకు అన్యాయం జరిగిందనుకో చేత్తోనే చెప్తాడు సమాధానం. అధికారులకి చేత్తోనే చెప్తాడు, మామూలుగా చెప్పడం, కొట్టి చూపిస్తాడు. కొట్టి చెప్పి నువ్వు వాడికి ఎందుకు చేయలేదు, నేను చెప్పానుగా, నువ్వు గవర్నమెంట్ అధికారివి, మరి చెయ్యాలిగా, ఆడు హక్కుదారుడు చెయ్యాలిగా, ఆడు హక్కుదారుడు ఆడికి ఎందుకు చేయలేదు అని చేత్తో సమాధానం చెప్పి మా లీడర్ గారు మా చింతమనేని ప్రభాకర్ రావు గారు చాలా అసలు ఆయనంత డైనమిక్ లీడరు మన ఏపీలో దొరకదండి మా చింతమనేని ప్రభాకర్ రావు గారు. ప్రభాకర్ గారు ఇంటికి వెళ్తే సమస్య ఏదైనా పక్కన పెట్టారు, ముందు అన్నం తిన్నామని అడుగుతారండి. చింతమనేని ప్రభాకర్ గారి ఇంటికి వెళ్తే మీరు టిఫిన్ చేశారా, ఫోన్ చేశారా లేదా, ముందు టిఫిన్ చేయండి, లేదంటే మాట్లాడొద్దు నాతో అన్న డైనమిక్ లీడర్ మాది. తిండి విషయంలో అయితే ఒక టైంలోనండి పోలవరం రాజమండ్రిలో మినీ మహానాడు పెట్టారండి. మేము వెళ్తే ఆయనే డైరెక్ట్గా బైపాస్ మీద ఆపేస్తున్నాడు. మొత్తం బస్సులు ఏంటండి 16 క్యాన్లు, అసలు తమ్ము బిర్యానీ ఇంతకొకటి. అసలు తిండి విషయంలో కానీ చేతి విషయంలో కానీ చేసే విషయంలో కానీ ఆయనంత కుట్టే మనస్తత్వం ఎవరికి లేదండి. తేడా జరిగిందో అవసరం నా తప్పు జరిగింది అనుకోండి, ఆయన వర్గం అయినా వాడే పెట్టే అధికారం కాదండి. నేను తప్పు చేశాను అనుకో,
మనం ఇద్దరం వెళ్తాం, నా తప్పు అనుకో నన్నే ల్యాబ్ మీద కొడతాడు. ఆయన అటువంటి ఆయనండి ఆయన. చంద్రబాబు గారు మళ్ళీ ప్రజల పక్షాన్ని ఆలోచించి మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం తీసేశాడు. మళ్ళీ ఇప్పుడు అన్న క్యాన్లు ఏర్పాటు చేసి దీని ఎలా చూడదు? అన్న క్యాంటీన్లు అంటే అసలు పేదోడికి ఇప్పుడు నేనే పనికి వెళ్తానండి, భోజనం తెచ్చుకోవాలంటే 100 రూపాయలు, 700 కూలి, 700 కూలి, సాయంత్రం 200 తాగాలి, 200 లేదా కూర రావట్లా. మధ్యాహ్నం భోజనం తెచ్చుకోవాలి, ఒకవేళ అవ్వకపోతే ఇంటికాడ అన్న క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం అంటే మహానుభావుడు దాని విషయంలో గ్రేట్. ఎందుకని అసలు పేరు మార్చని పెట్టొచ్చు, అసలు వైఎస్ఆర్ క్యాంటీన్లో పెట్టుకోవచ్చుగా. పేదవాడు నోటుగాడ కూడు కొట్టడం దేనికి? చాలా తప్పండి. జగన్ అనాచకారంగా తొక్కేశారు జనాలు. ఇది జన విజయం. అసెంబ్లీ సీట్ కాదు కదా, గేట్ కూడా దాటిన వాళ్ళం, అలాగే దాటిన వాళ్ళ. మాకు 22 సీట్లు వచ్చినాయి, 11 సీట్లుగా పరిమితం చేసాం. అయినా కూడా మేము ఆయన గౌరవిస్తాం. ఎందుకంటే చెప్పనా, ఎన్న కొడాల నాని గారు ఉన్నాడు, ఇక్కడ పేరు నాని గారు ఉన్నాడు, ఆర్కే రోజా ఉంది, ఇది వల్లభనేని వంశీ గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఒకప్పుడు టీడీపీ మట్ట కొట్టుకునే వాళ్ళు కదా, సంకరాకపోయారు. ఇప్పుడు వీళ్ళు విజయం, ప్రజల విజయం ఇది. ప్రజలు కూటమిని అంగీకరించారు, వాళ్ళ పరిపాలన బాగుంటుందని. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడైనా బాగుంటుందండి, ఆయన ప్రజల గురించి చూస్తారు. రాజకీయ భవిష్యత్తు వానమాలు నేర్పించిన టీడీపీకి పొడిచారు వాళ్ళు. చెత్త గురించి మాట్లాడడం అనవసరం అండి, చెత్తల గురించి మాట్లాడడం అనవసరం. చెత్త కాగితాలు మనకు పనికి వచ్చినాయి అనుకో, దాని గురించి మాట్లాడుకుంటే తప్పలేదు, ఏముందో 100 రూపాయలు వస్తాయి నేర్కుండా. చెత్తల గురించి మాట్లాడడం మనకు అనవసరం, తప్పు. వాళ్ళ గురించి మాట్లాడొద్దు అసలు. వాళ్ళ కొడాలని కదా ఒక్కగానో టైంలో టీడీపీకి మట్టుకొచ్చేవారు కదా. వీడు వల్లభనేని వంశీ గారు రోజా ఒక్కగానో టైంలో మా దెందులూరు వచ్చింది, రాజకుమారు, మురళీమోహన్ ఎలా ఏ టైంలో రోజా మట్టు కురిసిందా? దీని మనం బూత్ మాటలు మాట్లాడకూడదు కదండి. మీరు మీడియా మాట్లాడుతున్నారు, మీరు నాకు మంచి అనుకుంటే పెట్టండి, లేకపోతే లేదు. అది మా చింతమనేని ప్రభాకర్ డైనమిక్ లీడర్, ఆంధ్ర మాస్ లీడర్. గత ప్రభుత్వంలో మద్యపానం నిషేధం చేస్తాను దశల వారీగా చేద్దా. మామూలుగా ఇదేంటిది, మామూలుగా పింఛన్లు పెంచేస్తానన్నాడుగా, 250. మా బాబు వచ్చాడు 7,000 రూపాయలు. ఎంత సంతోషపడ్డారు, ఎంత సంతోషం. నా అబద్ధం ఎందుకు, మా అమ్మాయి అసలు 15,000 రూపాయలు ఎవరండి ఇచ్చేది? అది మా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఒక ఇది మన పవన్ కళ్యాణ్ గారి వల్లే పంచాయతీ సాగిచ్చాడని. పంచాయతీలో ఎన్ని దింగారో ఎన్ని దేవారో, ఇప్పుడు అన్ని ఏకేస్తున్నాడు, మొత్తం అన్ని ఎక్కుతాడు పవన్ కళ్యాణ్ గారు. అవినీతి చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టాడు. ఆల్రెడీ కొడాలని నష్టేస్తారు. వీడు వల్లభనేని వంశీ గారు పారిపోయాడు, రోజు ఊరిసే అక్కడికి వెళ్ళిపోతే అది అక్కడ కూడా సీ దింగారంట, పంపించేశారంట. అదే తిరుపతి కేసులోనో దేంట్లోనో, ఈయనేమో రుషికొండ వీటిల్లోనూ కూడా పెట్టేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్యాయంగా చేయట్లా. అవినీతి చేసేవాడిని వదలరు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత హింస పెట్టాడు, అసలు అక్రమంగా అరెస్ట్ చేయించాడు. ఎందుకు పీకాడా? 14 నెలల 18 నెలల జైలు శిక్ష అనిపించా ఘనత ఒక జగన్కి ఉంది, కానీ మాకు లేదు. స్కామ్ చేసి ఘనత వాడుకుంది, మాకు లేదు. మేము నీతిగా నన్ను కోర్టులో పెట్టినా నేను దమ్మున్న మొగల్లోకి వస్తానని నిలబడి చంద్రబాబు నాయుడు గారు